ఏపీలో గంజాయి ఉత్పత్తి రవాణాను పూర్తిగా నిర్మూలించి గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని ఏపీ డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. ఇందుకోసం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన డీజీపీ అనంతరం కర్నూలు రేంజ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని, అందుకు పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు చెప్పారు. సవరణ చేసిన 3 క్రిమినల్ చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏపీలో నేరాల నియంత్రణ కోసం ప్రధానమైన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ చెప్పారు. పోలీసుల పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నామని ఏపీ డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. ఓవరాల్గా మా టార్గెట్ ఏమిటంటే, ఆబ్జెక్టివ్ ఏమిటంటే, పౌరులకి మెరుగైన సేవలు అందించాలా, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా, అన్నిటి మించి సమాజానికి, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. అకౌంటబిలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్. సో మా వాళ్ళందరూ కూడాను జవాబుదారీతనంగా ఉండాలనేది ఆలోచన. ఈ చేసే క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ, మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా, ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా, చట్టాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా, ఒకరికి ఒక వర్గానికో ఒక రంగానికో దానికి బానిసయ్యే విధంగా కాకుండా చట్టం ఏ విధంగా చెప్పే దాన్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఏరియాలో గాంజా కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు వచ్చేవాళ్ళు అయితే ఉందని చెప్పారు. సో రాష్ట్రం మొత్తంలో కూడా 100 days యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి, అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళకి